భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ అనే 3 అంగాలుగా విభజించి పరిపాలన జరుగుతుందండి. అంతేకాకుండా మీడియాని మనం ఫోర్త్ ఎస్టేట్ 4గో పిల్లర్‌గా చెప్పుకుంటామండి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ గతి తప్పిపోతున్నాయి అన్నది నా భావన అండి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కానీ సమస్యలను కానీ వెలుగెత్తి చూపించాల్సినటువంటి మీడియా కేవలం రాజకీయ నాయకుల యొక్క విశేషాలు మాత్రమే తెలియచేయడం, అలాగే రాజకీయానికి సంబంధించినటువంటి వార్తలు మాత్రమే ప్రచురించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చాలా పెద్ద దెబ్బ తగలబోతుందన్న నా భావన అండి. ఎందుకంటే సోషల్ మీడియా డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ విశ్వాసాన్ని కోల్పోతుందనేది